పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక స్కీమ్ ని అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ తీసుకొని వచ్చింది. ఈ స్కీమ్ సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,250 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపాయలు ఇస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు తీసుకొని వస్తున్నామంటే చదువుకొని ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఒక మేధస్ కలిగిన ఒక యువతిని కానీ యువకుడిని కొద్దిగా మనం ఆర్థిక పరమైన సహాయం అందించగలిగితే అతను తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది సమాజానికి. విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మానవ వనరులు ఖాళీగా ఉంటే దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది సమాజానికి. అటువంటి నష్టం జరగకుండా లాభాలు ఈ సమాజానికి బాగా జరగాలంటే అతని మీద కూడా మనం కొంత సహాయ సహకారాలు అందించి తద్వారా ఈ సమాజానికి వాళ్ళ మేధస్సుతో మనం ఇచ్చే ఆర్థిక సహాయంతో ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయం లోపల అంటే జూన్ 2 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మేము శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి తద్వారా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ డిస్బర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయాలనేది. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ప్రత్యేకంగా